థ్యాంక్ యూ అండి. నేను ఇప్పుడు భాస్కరరావు గారిని ఒక్కసారి ఇన్వైట్ చేస్తున్నాను. రావు చైర్మన్ గారు, సెంటర్ ఫర్ మీడియా సర్వీస్ అండి. వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమానికి జేపీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి రావాలని చాలా ఉత్సాహంతో ఉదయం రాలేకపోయాను. ఇప్పుడైనా రాగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. జేపీ గారు అసెంబ్లీలో ఆయన స్పీచ్ విన్నప్పుడల్లా కూడా ఇక్కడ ఎంత త్వరగా వచ్చి ఆయన కలవాలని అనిపిస్తుంది నాకు. మొన్న మాట్లాడిన ఆయన ఎంతమంది మీరు విన్నారో తెలీదు. ఆయన స్పీచ్ విన్నవాళ్ళు దేశం మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నేను ఢిల్లీలో ఉంటాను ఎన్నో సంవత్సరాల నుంచి, 53 సంవత్సరాల నుంచి. ఆయన స్పీచ్ విన్నవాళ్ళు దేశంలో ఎక్కడైనా సరే, బాంబేలో అవనండి, లేకపోతే తమిళనాడులో అవనండి, ఢిల్లీలో అవనండి, ఇట్లాంటి వ్యక్తులు ఇంకా 10 మంది ఉంటే ఈ దేశ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది అనేటువంటి భావం ఆయన అందరికీ, అన్ని వయస్సు వాళ్ళకి, అన్ని పార్టీల వాళ్ళకి అతీతంగా ఆ భావం కలగజేస్తారు. మరి అట్లాంటి నాయకుడిని మన మధ్యలో పెట్టుకుని మనం ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఇవ్వలేకపోతున్నామేమో అనిపిస్తుంది నాకు. దేశ పరిస్థితి ఎంత గడ్డుగా ఉందంటే, ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ, రాజ్యసభలో ముఖ్యంగా చూస్తే మనకి అగోచరం, ఎక్కడ ఏ మంచి జరుగుతుందా అనేటువంటి ఆశ కలగట్ల. మరి అట్లాంటి పరిస్థితిలో ఈ ఉద్యమం, ఈ 6 పాయింట్ల ఉద్యమం, దీన్ని 6 పాయింట్లు అని అంటాను నేను. జేపీ గారు 6 పాయింట్ల ఉద్యమం, ఇది 6 పాయింట్లతో అంతమయ్యేది కాదు. దీంట్లో ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. అయితే ఆయన ముఖ్యమైనటువంటి సమస్యలని దృష్టిలో పెట్టుకుని ఈ 6 సమస్యల్ని, దేశం మొత్తం మీద ప్రజల్ని, నేను ముఖ్యంగా ఎందుకు రావాలనుకున్నానంటే, ఇక్కడ మనం ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి పరిస్థితి నుంచి మానుకుని ప్రజలు తామంతట తామే ముందుకు వచ్చి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, నా ఉద్దేశంలో, నా అనుభవంలో ఏంటంటే, జేపీ గారు ప్రజల నుంచి చైతన్యం రావాలి. మనం ఏదో ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వాళ్ళ మీద ఆశ పెట్టుకుని చాలా సంవత్సరాలు మనం వేస్ట్ చేసుకున్నాం అనిపిస్తుంది నాకు. అందుకని ఈ చైతన్యం ప్రజల్లో వస్తేనే, అట్లాగే సమాజ కార్యక్రమాల ద్వారా ఒక అవినీతికి మూలాలు చాలా ఉన్నాయి. అవినీతి అనేది ఒక అంబర్లా టర్మ్. అది, దాంట్లో కారణాలు అనేకం. జేపీ గారు మొట్టమొదటి నుంచి కూడా వీటన్నిటిని కూడా మనందరికీ కలిపి ఒక గొలుసు కట్టు వ్యవహారం ఇది. ఒక విధంగా చెప్పాలంటే లింకేజెస్, ఈచ్ వన్ ఈజ్ కనెక్టెడ్ విత్ అదర్ వన్. కాబట్టి దీని గురించి నేను కూడా దాదాపు 20 సంవత్సరాల పైనుంచి కూడా దీని మీద, ఈ సమస్యల మీద మేము పరిశోధన చేస్తున్నాము. వీటన్నిటి మీద నేను గమనించింది ఏంటంటే, దేశం మొత్తం మీద జేపీ గారు తీసుకున్నటువంటి సమస్యలు కానీ, తీసుకున్న పద్ధతి కానీ, తీరు కానీ, మాట్లాడే తీరు కానీ, ప్రజల్ని పురికొల్పేటువంటి ఆందోళన, ఢిల్లీలో జరిగేటువంటి దాన్ని పత్రికల వాళ్ళు, టెలివిజన్ ఛానల్ వాళ్ళు తీసుకునేది వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది కాబట్టి అది చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే దీనికి కావాల్సినటువంటి లేదా చేయవలసినటువంటి సహకారం ఉందో లేదో మరి నాకు తెలీదు. నేను ఎందుకంటే ఇప్పుడే వచ్చాను, ఇవాళ నేను. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానల్లో ఏ రాష్ట్రంలో లేవు న్యూస్ ఛానల్స్. మరి వాళ్ళు ఎంతవరకు ఢిల్లీలో ఇట్లాంటి సమావేశం ఇంతకన్నా చిన్నది జరిగితే 35-40 కెమెరాలు ఉంటాయి. దేశం అందరికీ చెప్పడానికి ఏదో పెద్ద గొప్ప జంతర్ మంతర్ జరిగిపోతుందని చూపిస్తాం కోసం, భూతద్దం పెట్టి చూపించినట్టుగా ఉంటుంది ఒకప్పుడు. మరి అట్లాంటిది దీని గురించి చర్చ జరగాలి అనేటువంటి ఆదుర్త ఈ విషయాల మీద, ఈ 6 విషయాల మీదే కాదు, 6 విషయాలతో మొదలుపెట్టి ఇది ఒక ఉద్యమం లాగా ముందుకు పోవాలని ఆశిస్తూ, ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. అవి ప్రస్తుతానికి ధన్యవాదాలు, జేపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి కార్యకర్తలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహిస్తున్నందుకు ముందు రేపు ఎల్లుండి కూడా ఇంకా ఎక్కువ మంది వచ్చి దీంట్లో పాల్గొని వాళ్ళ జిల్లాలకు వెళ్ళి, వాళ్ళ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళ ప్రాంతాల్లో, వాళ్ళ మొహల్లాలో దీన్ని
కార్యక్రమాలు నిర్వహించాలి, దేశం మొత్తం మీద నిర్వహించి వచ్చి మనం చూస్తున్నాం అక్కడ ఫోటోల్లో. అట్లాగే మీరు మీ ప్రాంతాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం మీద మళ్ళీ ఆధారపడుతూ ఎప్పుడైతే మానుకుంటామో అప్పుడే మనకి ముక్తి జరుగుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రులారా, ఏ దేశంలో సామాజిక విప్లవం వచ్చినా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల పాత్ర లేనిది ఎక్కడ ఏ విప్లవం కూడా సాధ్యం కాలేదు, విప్లవం రాలేదు కూడా. అందుకని మరి ఈ సురాజ్య సాధనలో కూడా విద్యార్థులంతా దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన బాధ్యత, ఈ స్వరాజ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా విద్యార్థుల మీద ఉందంటూ తెలియజేస్తూ, మరి ఇప్పుడే వచ్చిన విద్యార్థులు, మద్దతు విద్యార్థులకి మేము ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విప్లవాల రథ సారథులారా విద్యార్థులారా, విద్యా వ్యాపారాన్ని సహిస్తూ ఊరుకుంటారేలా. విప్లవాల సారథులారా విద్యార్థులారా, విద్యా వ్యాపారాన్ని సహిస్తూ ఊరుకుంటారేలా. వీర యోధుల వారసులారా విద్యార్థులారా, ఉద్యమించగా అందరూ కలిసి ఒక్కటవ్వరేలా. వీర యోధుల వారసులారా విద్యార్థులారా, నర్సరీ నుండి ఐటీ వరకు చదువుకు పైసలతోనే పోటీ, నర్సరీ నుండి ఐటీ వరకు చదువుకు పైసలతోనే పోటీ. డొనేషన్ అంటూ దోచుకోబట్టి ఫీజుల పేరా పీకొని తీరి, ట్యూషన్లంటూ కోచింగ్ అంటూ బందీ చేసి నీ గుండు వరిగిరి. ట్యూషన్లంటూ కోచింగ్లంటూ బందీ చేసి నీ గుండు వరిగిరి. చదువుడు కూడా పెట్టుబడయ్యి విజ్ఞానం వ్యాపారమయ్యను. విప్లవాల రథ సారథులారా విద్యార్థులారా, విద్యా వ్యాపారాన్ని సహిస్తూ ఊరుకుంటారేలా. వీర యోధుల వారసులారా విద్యార్థులారా, ఉద్యమించగా అందరొక్కటే విడువలేరా. ధన్వంతరియే డబ్బులాశతో ఆయుర్వేదం అందించిండు, ధన్వంతరియే డబ్బులాశతో ఆయుర్వేదం అందించిండు. ఆటరు కాటని ఏ లాభంతో ప్రాజెక్టులను గట్టించిండు, ఆటరు కాటని ఏ లాభంతో ప్రాజెక్టులను గట్టించిండు. అమ్మ పాలను అమ్ముకుంటదా వెలుగు వెన్నెలకు వెలవుంటుందా, అమ్మ పాలను అమ్ముకుంటదా వెలుగు వెన్నెలకు వెలవుంటుందా. విజ్ఞానం మన అందరి సొత్తు, అనుభవించడం అందరి హక్కు. విప్లవాల రథ సారథులారా విద్యార్థులారా, విద్యా వ్యాపారాన్ని సహిస్తూ ఊరుకుంటారే. వీర యోధుల వారసులారా విద్యార్థులారా, ఉద్యమించగా అందరూ కలిసి ఒక్కటవ్వరేలా. ప్రైవేటు బడుల బందికానలో ఆటకు పాటకు నోచన లేదు, ప్రైవేటు బడుల బందికానలో ఆటకు పాటకు నోచన లేదు. ర్యాంకుల పరుగు పందెము తప్ప దేశం మీద ధ్యాస ఉండదు, ర్యాంకుల పరుగు పందెం తప్ప దేశం మీద ధ్యాసే ఉండదు. దేశభక్తిని పెంపొందించే చదువు సంధ్యలు కరువైపాయే, దేశభక్తిని పెంపొందించే చదువు సంధ్యలు కరువైపాయే. చదువులు రేపే పంతులు కూడా సంపాదనకే ఎగబడుతుండు. విప్లవాల రథ సారథులారా విద్యార్థులారా, విద్యా వ్యాపారాన్ని సహిస్తూ ఊరుకుంటారేలా. వీర యోధుల వారసులారా విద్యార్థులారా, ఉద్యమించగా అందరూ కలిసి ఒక్కటవ్వలేరా. కాంపిటీషను రేసుల చూడు, వయసుతో పాడు పైసలడిసినై. కాంపిటీషన్
లక్షలు పోసి చదువుకున్నను బతుకు తెరువుకు భరోసా లేదు. లక్షలు పోసి చదువుకున్నను బతుకు తెరువుకు భరోసా లేదు. డ్యూటీకెళ్ళి ఆ యాడికెళ్ళి నా డ్యూటీ దొరకదు, ఇంటి కాడ ఏం చేయను లేవు. యాడికెళ్ళి నా డ్యూటీ దొరకదు, ఇంటి కాడ ఏం చేయను రాదు. ఇంటికి చెడ్డ రేవడి లాగా రెచ్చలు ఇరిగిన పక్షులైకి విప్లవాల రథ సారథులారా, విద్యార్థులారా, విద్యా వ్యాపారాన్ని సహిస్తూ ఊరుకుంటారేలా. వీర యోధుల వారసులారా, విద్యార్థులారా, ఉద్యమించగా అందరూ కలిసి ఒక్కటవ్వలేరా. విప్లవాల రథ సారథులారా, విద్యార్థులారా, విద్యా వ్యాపారాన్ని సహిస్తూ ఊరుకుంటారేలా. విప్లవాల రథ సారథులారా, విద్యార్థులారా, విద్యా వ్యాపారాన్ని సహిస్తూ ఊరుకుంటారేలా. కూలీ నాలి పేద పిల్లలు చదువుల తల్లికి దూరమయ్యి, ఈనాటి పేద పిల్లలు చదువుల తల్లికి దూరమయ్యి, పేదల చదువుకు దూరం చేసిన పెద్ద దొరలకు బుద్ధి చెప్పగా, పేదల చదువుకు దూరం చేసిన పెద్ద దొరలకు బుద్ధి చెప్పగా, విద్యను వ్యాపారంగా మార్చిన తగులు బాజీలా తరిమి కొట్టగా, విద్యను వ్యాపారంగా మార్చిన తగులు బాజీలా తరిమి కొట్టగా, విద్యా వ్యవస్థ మార్పు కోసము సురాజ్యము పిలుస్తున్నది. విప్లవాల రథ సారథులారా, విద్యార్థులారా, విద్యా వ్యాపారాన్ని సహిస్తూ ఊరుకుంటారేరా. వీర యోధుల వారసులారా, విద్యార్థులారా, ఉద్యమించగా అందరూ కలిసి ఒక్కటవ్వలేరా. ఉద్యమించగా అందరూ కలిసి ఒక్కటవ్వలేరా. మీరు ఉద్యమించగా అందరూ కలిసి ఒక్కటవ్వలేరా. మనతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ఎక్స్ఎమ్మెల్యే సనత్ నగర్ నుంచి కాట్రగడ్డ ప్రసన్న గారు ఉన్నారు. వీరు కూడా 7th ఈ సపోర్ట్ గాని ఫాస్టింగ్ చేస్తున్నారు. మేడం, వీ వుడ్ లైక్ టు హియర్ యూ మేడం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో స్వరాజ్య ఉద్యమాన్ని ప్రారంభించి ఈరోజు ప్రతి భారతీయుని కూడా ఆలోచించేటువంటి రీతిలో ఈ ఉద్యమాన్ని స్వీకారం చుట్టినటువంటి జయప్రకాష్ నారాయణ గారికి, ఈరోజు ఈ ఉద్యమానికి ఆయనకి మద్దతుగా అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కృతులు. ఆ రోజున బ్రిటిష్ వారు రవ్యస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మహాత్మా గాంధీ యొక్క అహింసాయుత పోరాటంతో కొన్ని సంవత్సరాల పాటు ఎంతోమంది యువకులు ప్రతి వ్యక్తులు కూడా ముందుకు వచ్చేసి ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సంపాదించారు. ఆ స్వాతంత్రంగానే మిగిలిపోయింది, కానీ అది సురాజ్యంగా మారలేదని చెప్పి సుపరిపాలన కావాలి అంటే ప్రతి వ్యక్తి కూడా తనకు తానుగా భారతదేశంలో తల ఎత్తుకొని సగర్వంగా వివేకానందుడు ఆశించినట్టు బ్రతకాలి అంటే ఒక సురాజ్యం మనకు కావాలి. ఆ సురాజ్యానికి ప్రతి వ్యక్తి కూడా తమ భావజాలాన్ని అందించడమే కాదు, ఆచరణలో సురాజ్యం రావాలి అంటే మీ వంతు పాత్రని మీరు పోషించండి. హక్కులే కాదు, మీకు బాధ్యతలు కూడా ఉన్నాయి. హక్కులు బాధ్యతలు కలిసి మీరు ముందుకు వచ్చి పోరాడి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక సంపూర్ణ ఆ రోజు జయప్రకాష్ నారాయణ కలలు కన్న సంపూర్ణ విప్లవం ఏదైతే ఉందో దానిని నేను ఈరోజు 2వ స్వాతంత్రంగా మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు మనందరికీ కూడా ఈరోజు సారథ్యం ఇస్తున్నారు. ఆయన మనసారా అభినందించడమే కాకుండా ఆయన వెంట ప్రతి ఒక్కరం కూడా నడవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు చిన్న ఉద్యమం ఇది. ప్రజల ముందుకు పాలన రావాలని, కంటి ముందే పాలన కనిపించాలని చెప్పి ప్రతి వ్యక్తి కూడా పాలనలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ పాలన వికేంద్రీకృతం కావాలని చెప్పి పరిపాలన వికేంద్రీకృతంతోనే మనం సహజ వనరులను కానీ వినియోగించుకొని దేశాన్ని ఆర్థిక పంధాన స్వయం సమృద్ధి పంధాన భారతదేశం ప్రపంచ దేశాల్లోనే తల ఎత్తుకునేటువంటి పంధాన నిలబెట్టుకుంటాం, దాన్ని సాధించి తీరుతామని చెప్పి ముందుకు వచ్చినటువంటి జయప్రకాష్ నారాయణ గారిని మనసారా అభినందించుకుంటూ ఈ రోజున నిజంగా ప్రతి ఒక్కరం కూడా మనం సిగ్గుపడాలి. 62 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నామంటే నిద్రాణమై ఉన్నావా అని చెప్పి ఆ రోజు ఏ వేడితో ఏ వాడితో ఏ రోజు ఏ సౌజ్యంతో ఏ నూతనత్వంతో మనం ఆ రోజు రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం పోరాడాం, స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. అలాంటి మనం
ఈరోజు ఆ మేధా సంపత్తి ఎక్కడికి పోయింది, ఆ చాతుర్యం మనలో ఎక్కడికి పోయింది, ఆ తెలివితేటలు మనలో ఎక్కడికి పోయినాయి, మనం ఎందుకు నిద్రాణమై ఉన్నాం, మనం ఎందుకు జాగృతి చెందకూడదు, చెంది మనం సురాజ్యాన్ని ఎందుకు సాధించుకోకూడదు అని చెప్పి ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ఈ భారతదేశంలో ఆలోచించుకోవాలి. ఈరోజు సమాచార హక్కును మనం సాధించుకోగలిగామంటే, ఎన్నికలలో సంస్కరణలు తీసుకురాగలిగామంటే జయప్రకాష్ నారాయణ గారి లాంటి వ్యక్తులు ముందుకు వచ్చేసి వాటికి శ్రీకారం చుట్టి ఇదిగో ఈ వ్యవస్థ బాగుపడాలి, ఈ భారతదేశం అభివృద్ధి చెందాలి, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా పేదరికం నుంచి బయటికి రావాలి, చక్కటి సుపరిపాలన అందుకోవడం జరగాలి, ఆ స్వాతంత్ర ఫలాల్ని వారు అనుభవించడం జరగాలి అని చెప్పి ఆలోచించారు. వాటి శ్రీకారాలు చుడుతున్నారు, ఉద్యమాలు చేపడుతున్నారు. వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ సమయాన్ని అంతా కూడా దీన్ని కేంద్రీకరిస్తుంటే మనం కూడా ఉడతాపత్తిగా వారితో పాటు మనం వారిలో ఒక సేనానులుగా బయటకు పడదాం, మనం కూడా ఈ యొక్క ఉద్యమంలో పాలు పంచుకుందాం అనే ఆశతోనే పార్టీలకు అతీతంగా చేపట్టిన ఉద్యమం ఇది. ఇక్కడికి వస్తుంటే నిజంగా గర్వంగా కూడా అనిపిస్తుంది. భారత జెండాలు రెపరెపలాడుతుంటే ఏ పార్టీలు ఇక్కడ పనిచేయడం లేదని చెప్పి ఈ రోజు నిజంగా ఒక మానసికంగా జాతీయతగా ఆలోచనలోకి వచ్చేస్తే ఇక్కడి నుంచి వస్తుంటే ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, భారతదేశం నాది, భారత జాతి నాది, ఈ జాతి సంస్కృతిని, ఈ జాతి గౌరవాన్ని, ఈ జాతి విలువల్ని, ఈ జాతిని ప్రజాస్వామ్య పంథాలో భారతదేశ ప్రపంచ దేశాలకే అగ్ర రాజ్యంగా నిలబెట్టే స్థాయికి తీసుకొస్తానని చెప్పి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ముందుకు వస్తుంటే ఆ బాటలో తయారవడం కోసం మనం కేవలం ఒక రోజులో 2 గంటలు దీన్ని వినియోగిద్దాం. మనం ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అసలు మీకు ఏంటి, ఈ పరిపాలన మీది, ఇక్కడ ఉన్నట్టు వనరులు మీవి, ఇక్కడ ఉన్నట్టు ఆలోచనలు మీవి, కేవలం అధికారులు మాత్రమే ఉంటేను, రాజకీయ నాయకులు ఉంటేను సరిపోదు, అవినీతి రహిత సమాజాన్ని మీరు అందుకోవాలి, మీరు ముందుకు వచ్చి పోరాడితే ఏది కూడా ఉండదని చెప్పి కమ్యూనిస్ట్ గోడల మీద రోజు వస్తుంటే మనం చూస్తుంటాం. మీరంతా కూడా పోరాడితే పోయేది సంఖ్యలు తప్పితే ఏది లేదు, సూర్యోదయాన్ని ఎవరు కూడా చేయిపెట్టి ఆపలేరని చెప్పినప్పుడు నిజంగా అలాంటి చిన్న చిన్న మాటలు మనకు ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి, ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. మన భావజాలలో మార్పులు తెచ్చుకోవాలి. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, లేకపోతే లెక్చరర్లు కానివ్వండి, వీళ్ళంతా కూడా మేమేదో సంపాదించుకుంటున్నాం, మాకు ఆదాయాలు వస్తున్నాయి, మేము అనుభవిస్తున్నాం, నా భార్య బిడ్డలు సుఖంగా ఉన్నారంటే కాదు. కానీ ఈ దేశానికి నేనేం చేయగలుగుతున్నాను, ఈ దేశానికి నేనేం ఇవ్వగలుగుతున్నాను. వివేకానందుడి కళలు కన్నట్టుగా వివేకానందుడి కళలు కన్నట్టుగా ఎంగిలిస్టర్ దగ్గర పేదవాడు ఎంగిలిస్ట్ కుక్కలు 2 కూడా కాట్లాడుకునేటువంటి స్థితిని ఏనాడైతే పోగొట్టుకుంటామో, ఎవరైతే దారిద్ర్యం లేకుండా బతకగలుగుతారో, ప్రతి వ్యక్తికి గృహం ఉండి ప్రతి వ్యక్తి కూడా అన్నం చక్కగా 5 ఏళ్ల నిండా దొరకగలుగుతుందో ఆ రోజున ఈ దేశం సుభిక్షంగా ఉందని ఆలోచించుకున్నాం. ఎవరో 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయల్లో ఒక పెద్ద 1000 కోట్లలో పెద్ద ఆకాశ ఆజ్ఞాలను నిర్మించుకొని నేను ధనవంతుడిని, ఈ వ్యవస్థను కొనుగోలు చేసుకుంటాను, ఎన్నికల్లో నేను నిలబడిన తర్వాత నేను ఓట్లు వేయించుకుంటాను, ప్రతి వ్యక్తికి 500 రూపాయల దగ్గర నుంచి 5,000 రూపాయల వరకు రేటు నిర్ణయిస్తారు, ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను పరిపాలిస్తానటువంటి రోజులు పోవాలంటే సురాజ్యోద్యమం బలపడాలి. దానికి కేవలం మాటలతో కాదు, చేతులతో కాదు, మనం ఎన్నికల యంత్రాంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురాగలగాలి. దానికి ఈ సురాజ్యోద్యమం కూడా పనిచేస్తుందని ఆశిస్తూ ఈ రోజు ఒకటే చిన్న మాటతో నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ సురాజ్యోద్యమంలో జయప్రకాష్ నారాయణ గారి వెనుక కేవలం సైనికులుగా మనం పనిచేయడమే కాకుండా అవసరమైతే ప్రాణత్యాగాలుగా ముందుకు పోయి ఆ జయప్రకాష్ నారాయణ కోరుకున్నటువంటి సంపూర్ణ విప్లవాన్ని ఈ జయప్రకాష్ నారాయణ కోరుకునే సురాజ్య ఉద్యమంతో మేళవించేసి ఈ భారతదేశాన్ని అభివృద్ధి పందానికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు పిలిచినా కూడా అర్ధరాత్రి ఈ ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ గారి ఇంట నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మనం చేసుకుంటూ మీ అందరికీ నా నమస్కృతులు. ఈరోజు 2 ప్రజాగాయకులు మనతో పాటు ఉన్నారు. 2 ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళే. ఒకరు వంగపండ ప్రసాదరావు గారు, ఒక 50 ఏళ్లుగా రాష్ట్రంలో ఏ ప్రజా ఉద్యమం వచ్చినా ఆ ఉద్యమానికి ఒక పాటగా నేనున్నాను అంటూ ముందుకొచ్చే వంగపండ ప్రసాదరావు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. పరిపాలనలో సంస్కరణలు రావాలి అంటే స్వరాజ్య ఉద్యమం ఖచ్చితమైన అవసరమని, ఒక చారిత్రక అవసరమని, మనం అందరం దాంతో పాటు కలిసి రావాలి అంటూ వంగపండ ప్రసాదరావు గారు